నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రఘునందన్. తెలంగాణ కాంగ్రెస్కు చికిత్స చేసేందుకు హైకమాండ్ డాక్టర్ను పంపించింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాక మాణిక్రావు ఠాక్రే హైదరాబాద్కు వచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో దఫాలుగా సమావేశమయ్యారు. ఇంతకీ కాంగ్రెస్ హైకమాండ్ ఆశించినట్లుగా ప్రక్షాళన జరుగుతుందా? నాయకులంతా కలిసికట్టుగా ప్రయాణం చేస్తారా? హస్తం పార్టీలోని అన్ని వేళ్లు కలుసుకుంటాయా? ఈ అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా అసమ్మతి తీవ్ర రూపం దాల్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయలేము అంటూ సీనియర్లు తెగేసి చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అన్న చందాన రెండుగా చీలిపోయింది. నేరుగా పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీదనే ఆరోపణలు కమ్ముకున్నాయి. దీంతో పార్టీ ఇన్ఛార్జ్ మార్చేసి కొత్త నేతకు పగ్గాలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న కాయకల్ప చికిత్స మీద మనతో మాట్లాడేందుకు అతిథులు సిద్ధంగా ఉన్నారు. రైట్, మొత్తానికి ఇటు పూర్తిగా ప్రక్షాళన జరుగుతుందా, లేకపోతే ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయా? మరి కొత్త ఇన్ఛార్జ్ ఈ కాయకల్ప చికిత్సను సక్సెస్ఫుల్గా చేస్తారా? సీనియర్లు, మరోవైపు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కూలంకషంగా వారు చర్చించుకున్న తర్వాత ఒక ఐక్యతకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే ఈ అసమ్మతి అనేది ఇంకా కొనసాగుతుందా? మరి ఇదంతా మనం చర్చిద్దాం. మనతో పాటు సురేష్ కొచ్చాటిల్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు ప్రస్తుతానికి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు మనకి. సురేష్ కొచ్చాటిల్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సురేష్ గారు, అంటే ఓవరాల్గా ఇక్కడ ఇవన్నీ ఇప్పటివరకు జరుగుతున్న సమస్యలన్నీ కూడా చూసాం. అంటే అసమ్మతి అనుకుంటూ, లేకపోతే అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటూ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఈరోజు సిచ్యువేషన్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఈ సిచ్యువేషన్స్ని మనం ఈరోజు ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి? మరి కొత్త అధ్యక్షుడు ఏమైనా క్లియర్ చేసే పరిస్థితి ఉందంటారా? మనం ఫస్ట్ గా చూడాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ కి ఈ స్టేట్ లో, తెలంగాణ అయిన స్టేట్ లో మనకు ఫ్యూచర్ ఉందా లేదా అని తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. ఎందుకంటే ఇదే ప్రాబ్లం కేరళలో కూడా. ఎందుకంటే నేను కేరళ నుంచి, సో నేను దాని గురించి చెప్పగలను. అక్కడ కె సుధాకరన్ అని కొత్త కాంగ్రెస్ ప్రెసిడెంట్ ని పెట్టారు వాళ్ళు. అంటే ఈజ్ ఓల్డ్ హ్యాండ్ అట్ ఇట్, కానీ ఆయన్ని అపాయింట్ చేశారు. ఒక రేవంత్ రెడ్డి గారిని అపాయింట్ చేసిన అదే టైంకి ఆయన కూడా అపాయింట్ చేశారు. కానీ ఆయన అపాయింట్ చేసిన తర్వాత కూడా అక్కడ కూడా ఇదే ఫ్యాక్షనిజం నడుస్తుంది అక్కడ కూడా. ఓకే, ఇదే మనం చూడాల్సింది ఏంటనేది మెయిన్ గా చూడాల్సింది అన్నమాట. సో అక్కడ జరిగింది అదే ఫ్యాక్షనిజం అక్కడ తెలంగాణలో జరుగుతుంది. రెండో మాట మనం గమనించాలంటే, రేపు బహుశా అనుకుందాం ఇదంతా అయిపోయింది, బాగానే జరిగింది, కాంగ్రెస్ కి 10 సీట్లు వస్తుంది అనుకోండి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో. ఈ 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో ఉంటారా, కేసీఆర్ కొనుక్కుంటారా? అది మనం చూడాల్సింది. ఎందుకంటే ఓటర్లు అడగబోయే ప్రశ్న ఇదే. లాస్ట్ టైం మీకు 12 మంది 13 మంది ఓట్లు ఇచ్చాం మేము. ఏమైంది? ఎక్కడ వెళ్ళారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17 మందిలో 12 మంది అయితే వెళ్ళిపోయారు కదా మొత్తం అక్కడికి. సో అట్లా సిచ్యువేషన్ ఇంకా జరగబోతుందా, ఇంకా మీరు వాళ్ళు ఉంచుకుంటారా లేదా అనేది తెలియాల్సిన మాట మెయిన్. సో ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి పరిణామాలు ఎలా ఉండబోతాయంటారు? ఏం మారవండి, ఎక్కువ మారవు. ఎందుకంటే మనం ఈ ఇన్ఛార్జ్ మారిన దాకా కాంగ్రెస్ పార్టీ మారుతుంది అనుకుని మన తప్పది. ఎందుకంటే అట్లా ఏం జరగబోదు. ఎందుకంటే ఇన్ఛార్జ్ తో కాంగ్రెస్ గెలవాలంటే కాంగ్రెస్ ఎప్పుడో ఇక్కడ కేసీఆర్ రాకపోతుండే తెలంగాణలో. కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, తెలంగాణలో ఉన్న ఫ్యూచర్ ఏంటి కాంగ్రెస్ కి? ఒకటి, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్, అంటే కేసీఆర్ కి అగేన్స్ట్ ఉన్న ఓట్ ని కాంగ్రెస్ బీజేపీలో డివైడ్ అయిపోతుంది. కేసీఆర్ మళ్ళీ బహుశా గెలుస్తారు, చెప్పలేము మనం. కానీ స్ట్రాంగ్ గా ఉన్న పార్టీకి ఓట్లు వేయాలంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు. వాళ్ళు మొత్తం బూత్ లెవెల్ నుంచి కంప్లీట్ గా అప్వర్డ్, వాళ్ళు మొత్తం వాళ్ళ హైరార్కీ ఒకటి ఉంది వాళ్ళ పార్టీలో. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ అన్నిటికంటే పెద్ద స్ట్రెంగ్త్. కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ, ఈ రెండు పార్టీలకే ఈ కాడర్ బేస్ పార్టీస్ అంటారు వీళ్ళు. మిగతా వాళ్ళు మందు, బిర్యానీ, డబ్బులు ఇచ్చే వాళ్ళు బూత్ లో కూర్చోబెట్టాల్సి వస్తుంది అనమాట.
అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వచ్చారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ కి మళ్ళీ మొత్తం రేవంత్ రెడ్డి మళ్ళీ హీరో అయిపోతాడు, లేకుంటే అన్ని సమస్యలు అన్ని తీరిపోతుంది, అందరు ఒకటేలాగా ఉంటారు, నడవదండి. అబ్సల్యూట్ నడవదు. ఎందుకంటే ప్రజలు అడగబోయే ప్రశ్న ఫస్ట్ ఇది, సరే మీకోసం ఓటేస్తాం, 10 మందిని గెలిపిస్తాను నేను చెప్పినట్లు ఇంకా ముందు. ఆ 10 మంది మీ దగ్గర ఉంటారా, వాళ్ళు వెళ్ళిపోతారా? మరి మీకు వేసే ఫైదా ఏంటి? మళ్ళీ బీజేపీకి వేసుకుంటాం మేము ఓట్లు అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి అసలు ఎక్కువ మంది ఆ సైడ్కి వెళ్ళరు. ఎందుకంటే బీజేపీ కాటర్ బేస్ పార్టీ అనమాట, వాళ్ళ నుంచి రిజైన్ చేశారంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కొత్త ఇన్ఛార్జ్ వచ్చారని చెప్పేసి అన్ని సమస్యలు అన్ని దొరికిపోతుంది, అన్ని అయిపోతుంది, అన్ని బాగా నడుస్తుంది అని చెప్పడం తప్పండి. ఓకే, సురేష్ కొచ్చేటిల్ గారు ఒక్కసారి మీరు ఫోన్ లైన్లో ఉండండి. గాంధీ భవన్ నుంచి మనకు అప్డేట్స్ అందుతున్నాయి. లైవ్లో మనకు నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? నరేష్. రైట్, గాంధీభవన్లో గత 9 గంటలుగా కొత్తగా ఏసీసీ ఇన్ఛార్జిగా వచ్చిన మాణిక్రావు ఠాక్రే నేతల అభిప్రాయాలు తెలుసుకుంటా ఉన్నారు. సీనియర్ నేతలను మొత్తం కూడా ఆ అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు విడివిడిగా నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా నేతల అభిప్రాయాలు తెలుసుకుంటా ఉన్నారు. అదే సమయంలో ఇంకా ఎన్నికలకు కేవలం 10 నెలల సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశలో కానీ లేకపోతే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశలో మీ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా నేతల అభిప్రాయాలను ఆయన సేకరించారు. ఇక అదే సమయంలో పార్టీ అంతర్గత సమస్యలకు సంబంధించి కూడా నేతల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లో సీనియర్ నేతలందరితో ఇప్పటి వరకు కూడా విడివిడిగా సమావేశమైన మాణిక్రావు ఠాక్రే వాళ్ళందరితో ఉమ్మడిగా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అంటే సీనియర్ నేతలు మొత్తం కూడా ఈ సమావేశంలో ఉంటారు. సుమారు 24 మంది నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఇప్పటి వరకు విడివిడిగా భేటీ అయిన నేతలందరూ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేతలందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ మధ్య సమన్వయం సాధించే దిశలోనే ఈ భేటీ ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అదే సమయంలో జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడ్ అభియాన్ అనే ఒక కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. ఈ రకంగానైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏకబిగిన రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్రలో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారో దాని తరహాలోనే ప్రతి రాష్ట్రంలో పీసీసీలు కూడా ఆ రకంగా పాదయాత్ర చేయాలన్న ఉద్దేశంతో హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతోటి గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేందుకు తెలంగాణ నేతలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న అంశానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జగదీశ్వర్ గారు ఉన్నారు. ఆయన టీపీసీసీ కొత్తగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. దాంతోపాటు ఏసీసీ ప్రోగ్రామ్స్ కాల్ చేస్తారు. ఉదాహరణకి హాత్ సే హాత్ జోడ్ అభియాన్ అటువంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీలో కూడా ఆయన ఉన్నారు. ఆయనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి 9 గంటలుగా మీ కొత్త ఇన్ఛార్జ్ చర్చలు జరుపుతూ ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్లో అంతర్గత సమస్యలు పరిష్కారం కాలేదా? గంట లోపల విషయం మొత్తం తేలిపోవాలి, కానీ 9 గంటలుగా ఏం చర్చిస్తూ ఉన్నారు? మీకు తెలుసు, ఇప్పుడు మాణిక్రావు ఠాక్రే గారు కొత్తగా ఇన్ఛార్జ్. ప్రతి ఒక్కరితోని వ్యక్తిగతంగా పరిచయాలు చేసుకుంటూ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకుంటూ ఆ జిల్లా వారీగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క జిల్లాకు చెందిన నాయకుడు ఆ జిల్లాలో పరిస్థితి ఏముంది, మనం ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, ఏ విధంగా మనము అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళ ఇండివిజువల్ అభిప్రాయాలు తీసుకుంటారు. కానీ దీంట్లో మనస్పర్ధలు ఏం లేవు. మీరు అంటే బయట మీరు అనుకుంటున్నారు తప్ప లోపల ఏం లేవు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీలో. ఏదున్నా బయటికి చెప్పి మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు అధికారంలోకి మేము ఎట్లా రావాలా, ఎట్లా ప్రజలకు పోవాలా, ఏ స్కీమ్ వల్ల మేము ముందుకు వెళ్ళాలా, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఏ విధంగా దాన్ని సరి చేసుకొని ముందుకు ఎట్లా పోవాలా మేము కలిసిమెలిసి అనే ఉద్దేశంతోనే వారు ప్రతి ఒక్క ఇండివిజువల్తోని మాట్లాడి అభిప్రాయ సేకరణ చేసినాడు. మళ్ళీ ఇప్పుడు పిఎస్సి మీటింగ్ ఉంటుంది. అందరూ కూడా కూర్చొని మాట్లాడి వే ఫార్వర్డ్ ఎట్లా పోవాలా ఏంది అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. రైట్. ఇంకా ఈ హాత్ సే హాత్ అభియాన్ ఉంది కదా ప్రోగ్రాము, అదే లేకపోతే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఏంటి సంగతి ఏంటి? ఏదున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు పిసిసి అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం టీం పనిచేస్తుంటుంది. ఆసే హాత్ జోడో అభియాన్ అనేది భారత్ జోడో యాత్రకు కొనసాగింపు. సో ఈ ఆసే హాత్ జోడో అభియాన్ రెండు నెలల ప్రోగ్రాం ఇచ్చారు. ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్, రెండవది పాదయాత్రలు. దీంట్లో మేము బీజేపీ చేసిన తప్పులన్నింటినీ టీఆర్ఎస్ చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఇవన్నీ కూడా మీడియాలన్నీ కూడా ఇలా కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోయినాయి. మేము ప్రజల కోసం పోరాటం చేసేది కూడా బయటికి తెలియలేని పరిస్థితి ఏర్పడ్డది. అందుకని మేము ప్రజల దగ్గరికే పోయి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, మనం గతంలో 60 ఏళ్ల సంది ఏదైతే భారతదేశం చిన్న అంటే
సూది కూడా పండించుకొని రోజుల నుండి ఇవాళ ఆకాశానికి ఎదిగిపోయినాం. ప్రపంచ దేశాలనే మనం శాసించే స్థాయికి తీసుకెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఒక ఛానల్ కూడా లేకుండా మిగతా వీళ్ళందరిలో మేము వెనుకబడిపోయి ఉన్నాం. సో మేము అందరు చేసినవి వీళ్ళు చేసిన తప్పులను తీసుకెళ్లాలంటే మేము ప్రజలలో పోవాలి. అందుకని మేము ఆసే ఆజోడ్ అభియాన్ని 2 నెలలు పెట్టుకొని నాయకులం అందరం కలిసి కూడా పాదయాత్రలు, తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్, వాళ్ళు చేసిన తప్పులను ప్రజలలో తీసుకెళ్ళి న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకైతే తెలుసుకోవాలనేది ఈ కార్యక్రమం చేపడుతుంది. రైట్. అంటే పార్టీని ఏకతాటిపై నిలపాల్సిన నాయకులే రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మాణిక్యం ఠాగూర్ వెళ్ళిపోయారు, ఇప్పుడు మాణిక్రావు ఠాకరే వచ్చారు. సో ఇట్లా నాయకులను మార్చడం వల్ల కాంగ్రెస్ నేతల మనసులు మారుతాయా, మనసులు కలుస్తాయా, చేతులు కలుస్తాయా తెలంగాణలో? సార్, బీజేపీ ప్రభుత్వము గుజరాత్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నాక కూడా ముఖ్యమంత్రులు మారుస్తాం, మేము ఇన్ఛార్జ్లను మార్చుకుంటాం. ఆ ఇన్ఛార్జ్ ఇంకో స్టేట్కి అవసరం ఉంది, ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేసినాడు, ఇంకో ఇన్ఛార్జ్ వల్ల ఇక్కడ ఇంకో వర్క్ చేయబోతున్నాం మేము. అంటే సీనియర్ మోస్ట్ నాయకుడు, మాకు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా తీసుకురావాలని వాళ్ళకి అనుభవం ఉంది, పక్క రాష్ట్రము, ఇవన్నీ ఇంటర్నల్ పార్టీలో. అంతేగాని ఒకరు రాజీనామా మాణిక్యం ఠాగూర్ రిజైన్ చేయలేదే, వాళ్ళకు అసైన్మెంట్. ఇప్పుడు పర్మనెంట్గా ఎప్పుడు ఉన్నాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనా ఏదైనా ఓ టర్మ్ ఉంటుంది, ఇన్ఛార్జ్ కూడా ఓ టర్మ్ ఉంటుంది, పిసిసి ప్రెసిడెంట్కి ఓ టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్లో చేసిన మార్పు తప్ప ఇంకేం లేదు. రైట్. అంటే అది ప్రధానంగా మాణిక్రావు ఠాకూర్ ప్రతి సీనియర్ నాయకునితోటి సమావేశం అవుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వాళ్ళ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలు అన్నీ సమగ్రంగా వాళ్ళ నుంచి సేకరిస్తూ ఉన్నారు. దీని తర్వాత వచ్చే ఎన్నికలను పార్టీని గెలిపించేందుకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించుకుంటాము. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచాయి, 2 సార్లు అధికారం కట్టబెట్టినా కూడా ఆ వాగ్దానాలను భంగం చేశాయి. కాబట్టి వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా మేము ప్రతి గడపకు వెళ్ళేలా హాత్ సే హాత్ జోడ్ అభియాన్ను విజయవంతం చేస్తాము అన్న ఒక ధీమా కూడా వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ 9 గంటలుగా ఏకబిగిన కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్ మాత్రం నేతల అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు. తనదైన పద్ధతిలో క్లాసులు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ అంతర్గత సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టండి, మీ ఈగోలను పక్కన పెట్టి పార్టీని గెలుపు దిశలో నిలిపేందుకు కార్యాచరణ రూపొందించండి అన్న అంశానికి సంబంధించి కూడా నేతలకు హితబోధ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. సో మొత్తానికి అక్కడ 9 గంటల పాటుగా అక్కడ సమావేశాలు కొనసాగుతున్నాయి. రైట్, అదే అంశానికి సంబంధించి మనం డిబేట్ చేస్తున్నాం. మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు స్వతంత్ర. అండ్ సురేష్ కొచ్చాటిల్ గారు జూమ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. సురేష్ కొచ్చాటిల్ గారు నమస్తే అండి. విల్ కంటిన్యూ ద డిబేట్. సో సుధీర్ రెడ్డి గారు, అంటే కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత హడావుడిగా అందరూ నేతలు రావడం 1 by 1 ప్లస్ అందరూ కలిసి అంటూ మొత్తానికి ఒక 9 గంటల నుంచి సమావేశం. అంటే ఇది ఖచ్చితంగా ఫలితం వైపు పయనించే సమావేశాలా ఇవి, లేకపోతే ఓన్లీ కన్ఫ్యూజన్స్ని బయటికి తీసే సమావేశమా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే నాకు కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు ఇక్కడ. అంటే ఇప్పటివరకు ఉన్న ఈ అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటూ మాట్లాడిన సందర్భాలు ఇవన్నీ కూడా. అంటే నేను అందరికీ నమస్కారం అండి. అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా ఏ పార్టీ ఉండకూడదని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే ఈ దేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లో, భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీలో లేకుండా పోయింది. ఓకే. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించడం, మాట్లాడడం, వివేదించడం, అదేవిధంగా ఒక ఆలోచనకు ఒక నిర్ణయానికి రావడం. ఓకే. కాకుండా ఈ మధ్యకాలంలో ఏమైందంటే టీవీ మీడియానో పేపర్ మీడియా పెరిగిపోయి, లేకుంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడిపోయి, చాలా మీది కాదు చాలా వేరే రకాల మీడియాస్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో పెద్ద చర్చ నడుస్తూ ఉంది మీడియా సొసైటీ మీద. అంతర్గత ప్రజాస్వామ్యానికి అంతర్గత విభేదాలకు తేడా లేకుండా అయిపోయింది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే ప్రతి అంశాన్ని చర్చిస్తారు, విభేదిస్తారు, దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఇప్పుడు మీరు అంటున్నారు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కని ఒక ఫ్యాషన్కి ఒక మాట చెప్పేస్తున్నారని. కాదు, అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఈ దేశం 60 సంవత్సరాలు 70 సంవత్సరాల కాలం పాటు ప్రశాంతంగా చాలా పెద్ద ఎత్తున, ఇంతకుముందు మా జనరల్ సెక్రటరీ గారు మీకు చెప్తుంటే విన్నాను నేను, ఈ దేశం సూది తయారు చేయడానికి ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళే విధంగా మనం చేసుకోగలిగాం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, లేకుంటే మిగతా పార్టీల్లో. ఈ మధ్యకాలంలో వేరే పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయింది, నిరంకుశత్వం వచ్చేసింది, ఒక రాజుల పరిపాలన కనపడతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఫైనల్, లేకుంటే ప్రధానమంత్రి గారు ఏం చెప్పినా ఫైనల్. ఇది చర్చ లేదు, దీని మీద మాట లేదు. దయచేసి మేము ఈ మీడియా మిత్రులను అందరినీ కోరేది ఏంటంటే, మాకున్నటువంటి అభిప్రాయాలను భిన్నమైనటువంటి అభిప్రాయాలుగా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి అభిప్రాయాలుగా, దాన్ని అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి
మాటగానే చెప్పాలి తప్ప విభేదాలుగా చిత్రీకరించదని నా యొక్క మనవి. ఓకే, ఇప్పుడు కొత్తగా వారు వచ్చారు, ఈరోజు మాణిక్రావు ఠాకరే గారు వచ్చారు. వాస్తవానికి మా మాణిక్యం ఠాగూర్ గారిని తీసేయలే, వారికి వేరే అసైన్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనతో పాటుగా అక్కడ కూడా ఎంపీ ఎలక్షన్కి వెళ్ళేది ఉంది, వారు ఎంపీగా ఉన్నారు కాబట్టి వారు వెళ్ళేది ఉన్నది. అందుకని కొంత సమయం కావాలి. ఇది చాలా మొన్ననే అక్కడ గోవాలో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కొంత ఆయన మొబిలైజ్ చేసుకోవడానికి లేకుండా ఆయన టైం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయనకి అక్కడ షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఒక సీనియర్ నాయకుడిని తీసుకొచ్చి తెలంగాణ మీద ఎంత దృష్టి పెట్టారు మీరు ఒక్కసారి గమనించండి. మా అధిష్టాన వర్గం ఏ చిన్న సమస్య ఉన్నా గతంలో కూడా పెద్దగా అంటే ఏదైనా సమస్యలు ఉంటే మేమే కొన్ని రోజుల తర్వాత సర్దుకుపోయి ఉండేది. కానీ మొన్న ఒక చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఖర్గే గారు ఒక పెద్ద దేశంలోనే అతిపెద్ద నాయకుడైన మా దిగ్విజయ్ సింగ్ గారిని పంపించడం, దాని ద్వారా ఆ సమస్యను సమస్యపోయేటట్టు చేయడం, తద్వారా మళ్ళీ ఇమీడియట్గా ఒక సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మాకు అంటే దీని అర్థం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో మేము మొబిలైజ్ కాబోతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని అంతర్గత మీరు చెప్పేటువంటి కుమ్ములాటలు లేకుంటే అంతర్గత విభేదాలు లేకుండా చూసేందుకే ఠాకరే గారు వచ్చారు. ఆ విధంగానే కార్యాచరణ జరుగుతూ ఉంది. ఈరోజు వారు పొద్దునుండి మార్నింగ్ 8:30 9 o'clock ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరితో ప్రతి నాయకునితో మాట్లాడుతూ ఉన్నారు, అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు. అంటే ఇది ఎంత మంచిదో చూడండి. ఏదో మోనోపాలిగా ఇది చేసేయండి ఇది ఇట్లా కాదు. ఒక్కొక్కరు అభిప్రాయాలు పర్సనల్గా 1-to-1 మాట్లాడుతూ ఉన్నారు, సంయుక్తంగా మాట్లాడుతున్నారు, ఆయనకున్న ఏమైనా ఇబ్బంది ఉందని అడుగుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి తెలంగాణ ప్రాంతంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఇబ్బందులకు కేసీఆర్ కానీ అటు మోడీ గారు చేస్తున్నటువంటి ఇబ్బందులకు ఒక చెక్ పెట్టే కార్యక్రమమే ఈ రోజు ఠాకరే గారు చేస్తా ఉన్నారు. అంటే సుధీర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇతర పార్టీల్లో నిరంకుశత్వం ఉంది అంటున్నారు. సో దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం అనే దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవా? లేకపోతే అంటే ఏదన్నా తరగతులు జరిగినప్పుడు, అవగాహన సదస్సులు జరిగినప్పుడు సీనియర్లు రాకపోవడం, మరి ఈ విభేదాలన్నీ కూడా నేను మీరు మొన్న శిక్షణ తరగతులు జరిగాయి, అందరు నాయకులు వచ్చారు. మా ఉత్తమ్ రెడ్డి గారికి డిఫెన్స్ కమిటీ మీటింగ్ ఉంటే ఢిల్లీకి వెళ్ళారు. మా దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు ముందస్తు నిర్ణయించినట్టు అక్కడ పూజ కార్యక్రమం ఉండే ఎక్కడ శ్రీశైలంలో. అంతకు మించి అందరు వచ్చారండి. రాకముందే టీవీ ఛానల్ అన్ని ఏమేసాయి. మదయాస్కి గారు సాయంత్రం వచ్చి ఆయన ప్రోగ్రామ్ షీట్లోనే ఉంది సాయంత్రం రావాలని, కానీ హాజరుగానే వేశారు. వచ్చిన తర్వాత ఏమైంది అంటే నేను అనేది ఏంటంటే మనమే ముందస్తు మనకి అన్ని తెలిసినట్టు చెప్పేస్తా ఉన్నారు టీవీ ఛానల్స్. కొన్ని పత్రికలు మళ్ళీ భట్టు విక్రమార్క గారు కూడా ఇటు మీడియాతో ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి, కోవర్టిజం గురించి మాట్లాడిన. డెఫినెట్గా మనం చూసాం కదా, కొన్ని రకాల ప్రలోభాలకో లేకుంటే భయానికో కొన్ని ఉంటే ఉండవచ్చు కాక లేవని చెప్పడం లేదు. కోవట్లు ఏ పార్టీలో కోవట్లు లేరు చెప్పండి. అంటే మీ పార్టీ గురించి ఏ పార్టీ అయినా సహజంగా ఒక మనిషి అయిన తర్వాత ఎక్కడో అక్కడ లొంగిపోతూ ఉంటాడు, ఒక్కొక్క దగ్గర బెండ్ అవుతూ ఉంటారు. దాని గురించి పెద్ద ప్రస్తావన లేదు. కానీ కోవటిజం ఉన్నా ఏయిజం ఉన్నా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీదనే ఉంది. ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి నేను జనరల్గా గమనిస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అవసరం మాకన్నా ప్రజలకే ఎక్కువ ఉంది. ఈ సందర్భంగా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే అది తెలంగాణ కావచ్చు, అది ఉచిత విద్యుత్ కావచ్చు, రైతులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని కూడా ఒకసారి డిసిజన్ తీసుకొని నిర్ణయం ప్రకటించిన తర్వాత 100% అమలు చేసి తీరాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత లేకపోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం హామీలకే పరిమితం అయిపోయినాయి. ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల పట్ల మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 3 ఎకరాల భూమి ఎటుపోయింది అంటే ఈ రకంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎంత ఉంటే, అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఎంత ఉంటే ప్రజలకు అంత అవసరం, అంత ముఖ్యం కూడా. మేము ఏమంటున్నాం అంటే దీన్ని పత్రికల వాళ్ళు, విశ్లేషకులు ఎవరైనా అంతర్గత ప్రజాస్వామ్యంగానే చూడండి తప్ప అంతర్గతమైన విభేదాలుగా చూడకండి. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు కోకలుగా అంతర్గత ప్రజాస్వామ్యంతోనే మేము అధికారంలోకి వచ్చాం, రేపు కూడా రాబోతా ఉన్నాం. రైట్ సురేష్ గారు, అంటే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం సో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉంది ఖచ్చితంగా, దాన్ని అంటే పార్టీని కాపాడుకునే దిశగా మేము ఉన్నామంటున్నారు. బట్ అది పరాకాష్ఠకి ఏమైనా చేరి ఈరోజు 9 గంటలు కూర్చోవాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే నిజంగానే అన్ని సార్ట్అవుట్ చేసుకునే పరిస్థితి ఇదంతా?
అది సుధీర్ రెడ్డి గారు చెప్పినట్లు నాకు ఒకటి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్నర్ పార్టీ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అందరికి తెలుసు, వాళ్ళ పార్టీలోనే క్లియర్ గా సల్మాన్ ఖుర్షీద్ గారు క్లియర్ గా చెప్పారు దట్ మిస్టర్ ఖార్గే ఈజ్ ఓన్లీ అ ఫిగర్ హెడ్, రియల్ పవర్ లైస్ విత్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. అందరికి తెలుసు అది, నో డౌట్ అబౌట్. అన్ని పార్టీలు ఉండొచ్చు అది. ఇప్పుడు మోదీ గారి గురించి చెప్పినట్టు మోదీ గారికి అబ్సల్యూట్ పవర్ అంటారు, లేకుంటే అమిత్ షా గారికి అబ్సల్యూట్ పవర్ అంటారు. కానీ కాంగ్రెస్ ఇన్నర్ పార్టీ డెమోక్రసీ గురించి మాట్లాడడం చాలా ఒక లాఫబుల్ మ్యాటర్. ఎందుకంటే ఆ పార్టీలో ఖర్గే గారు కానివ్వండి, ఎనీ సీనియర్ లీడర్ ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేరు వితౌట్ 10 జన్పథ్ అప్రూవల్. 10 జన్పథ్ అప్రూవల్ కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళ మనిషి అప్రూవ్ చేసిన తర్వాతనే కేసీ వేణుగోపాల్ తన ఓన్ కేరళ నుంచి ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేడని చెప్పి మనిషి రాజ్యసభకి వెళ్ళి అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి పోటీ చేశారు, అక్కడి నుంచి గెలిచారు. నేను చెప్పాల్సింది మెయిన్, మీరు సుధీర్ రెడ్డి గారు వచ్చే ముందు నేను ఒక మాట చెప్పాను ఫోన్ ఇన్ లో. నేను అడిగేది ఒకటే, రేపు కాంగ్రెస్ కి 15 ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతాను అనుకోండి, సుధీర్ రెడ్డి గారు మీ పార్టీ ఒక స్టాంప్ పేపర్ మీద రాసిస్తారా ఈ 15 ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి టీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కోరు అని మీరు రాసిస్తారా? మాకు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను రాసిస్తారా? సురేష్ గారు ఒకసారి సారీ ఫర్ అబ్జెక్షన్. గాంధీ భవన్ నుంచి సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అందరం కలిస్తే ఒక్కటి చెప్పినా ఇక నేను 10 చెప్ప. ఎవరైతే గతంలో గత 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి జెండా మోసినోడు, కాంగ్రెస్ జెండా మోసినోడు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చింది, మాకు అభ్యంతరం లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, పంచాయతీరాజ్లో పనిచేసిన మండల అధ్యక్షులకు అన్యాయం జరిగింది కాబట్టి ఆల్రెడీ 130, 140 ఉన్నాయి. ఇంకో 50, 60 అయ్యండి. లేకపోతే ఇవాళ కార్యకర్త ఇదే అడుగుతున్నాము, పెంచుమంటున్నాం. ఆయన ఏమనుకునేది చెప్తాడా? ఓకే, మమ్మల్ని ఏమడిగాడు? మేమే ఆయన వచ్చిండేందుకు మాతో తెలుసుకోవడానికి. ఆయన అడిగేది ఏముంది? మాకు జరిగిన ప్రాబ్లం మేము చెప్తాం. డాక్టర్ దగ్గరకు పోయి డాక్టర్ ఏమన్నాడంటే ఏం చెప్తాడు? పేషెంట్ చెప్పాలి, మాకు ఈడ కలిగిందిరా దెబ్బ ఈడ అని చెప్పి. ఆయన క్వశ్చన్ ఎందుకు వేస్తాడు? మాది వింటాడు. తర్వాత రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు అప్పుడు మేము క్వశ్చన్ ఇస్తాం. కాగితం పెన్ ఉంటుంది కదండి, రాసుకుంటుండండి. హనుమంతరావు ఏం చెప్పిండు, నరసింహ ఏం చెప్పిండు, పెంటే ఏం చెప్పిండు, అన్ని రాసుకుంటేనే కదా ఆయనకు తెలిసేది. అందరు రాసుకుంటుండు. న్యాయం జరగాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, కార్యకర్తలను దూరం చేసుకోవద్దు, వాళ్ళకు కూడా అకామిడేట్ చేస్తే ఉంటుంది. వేరే పార్టీ వాళ్ళు చాలా స్పీడ్గా పోతున్నారు, మనం కూడా ఆ స్పీడ్కు తట్టుకోవాలని చెప్పిన. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగిన. అవతల పార్టీ వాడు స్పీడ్ అవుతుండు, మనం కూడా స్పీడ్ కావాలని చెప్పిన. అదేవిధంగా హాస్య అభియాన్ కార్యక్రమం బాగా చేయాలి, గ్రామాలలో పోవాలి, మండల లెవెల్లో విలేజ్లో పోవాలి. అదేవిధంగా భారత్ జోడో ఇంటింటికి పోస్టులు పెట్టాలి అని ఇవన్నీ మాట్లాడి ఎవరి ఏరియాలో పాల్గొనాలని యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది మాకు లెటర్ వచ్చింది. ఏ ఊర్లే ఆ ఊర్లో తిరగాలి, ఆడ పోయి జెండా ఎక్కియాలి, బ్లాక్ లెవెల్లో మాట్లాడాలి, అదే ఇంప్లిమెంట్ కావాలనేది చెప్పిన. రైట్, నమస్తే. విభేదాల గురించి అడగలేదా? మీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడిప్పుడే వచ్చిండు. ఆయన విభేదాలు అన్నీ ఒకనాడు అడిగినాడు, మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఇవాళనే విభేదాలు కాదు, పార్టీ బలం కావాలి, మా ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి ఆశ జోడో బాగా జరగాలి అనేదే మా ఉద్దేశం. రైట్ రైట్ మొత్తానికి సీనియర్ నేత విహెచ్ మాటలు విన్నాం. సో మొత్తానికి హాత్ సే హాత్ జోడో యాత్ర గురించి ఈరోజు మాట్లాడుకున్నా ఉన్నారు. విభేదాల గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాం, ప్రజెంట్ చేస్తూ ఉంటున్నారు. సో సుధీర్ రెడ్డి గారు అయితే సో ఈరోజు మరి వారు అన్నమాటను గ్రాంటెడ్గా తీసుకోవచ్చా మరి విభేదాలు అనే విషయం పక్కన పెట్టి? సో హాత్ సే హాత్ జోడో యాత్ర గురించి డెఫినెట్గా మా కార్యక్రమం నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు కాశ్మీర్లో జెండా అక్కడ ఉంచిన తర్వాత మేము హాత్ సే హాత్ జోడో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ గారు దేనికోసం పాదయాత్ర చేశారు? విధ్వంసం, విభజన, విద్వేషం ఇట్లాంటి లేకుండా ఈ దేశమంతా సమైక్యంగా ఉండాలని ఒక కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు పాదయాత్ర చేశారు. దానికి సంబంధించినటువంటి అంశాలను, దాంతోపాటుగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అంశాలను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలను ప్రతి తలుపుకు తట్టి చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం తీసుకున్నాం. సారు పెద్దలు ఒక మాట చెప్పారు, ఈ 15 మందో 20 మందో గెలిస్తే
పోరని సంతకం పెట్టేయమని. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో పార్టీ మారినటువంటి పార్టీ ఏమున్నాయో చెప్పమని అడుగుతా ఉన్నా. ఓకే, బీజేపీ వాళ్ళు మారారు. ఉత్తరప్రదేశ్లో పోయినసారి ఎన్నికలు జరిగేటప్పుడు 5 మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు మారారు. ఇక్కడ ఎమ్మెల్యే లేరు కాబట్టి మారలేదు. మీరు గమనించండి, నిజామాబాద్లో 29 మంది కార్పొరేటర్లు ఉంటే ఈరోజు 3-2 ఉన్నారు. వాళ్ళైతే పార్టీ బీఫామ్ మీదనే పోటీ చేశారు కదా. ఓకే, అదే కాదు, హైదరాబాద్లో 45 మంది కార్పొరేటర్లు గెలిస్తే బీజేపీ నుంచి 4 పార్టీ మారి టీఆర్ఎస్లోకి పోయారు. అంటే ఈ రకం టీఆర్ఎస్లో ఉన్నటువంటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే నేను అనేది ఏంటంటే మీరు రాసిస్తారంటే ఎవరు రాసియలేరు. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే అధికారంలోకి వచ్చామనుకోండి ఎవరెందుకు మారుతారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఏమవుతుంది, నువ్వు పార్టీ మారకుంటే నీ మీద ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అందులోకి పోగానే మాయమైపోతాయి. ఈడీ దాడులు, ఐటీ దాడులు ఏవీ ఉండవు. ఇక్కడ బలవంతంగా కార్యకర్తలను పోలీసుని పెట్టి బెదిరించి మారుస్తూ ఉన్నారు. ఈ రకంగా అంటే నేను అనేది ఏంటంటే పెద్దవాళ్ళు విజ్ఞులు కూడా మాట్లాడాలి దీని గురించి. చర్చ పార్టీలు మారుతారా మారని నేను అంటాను. గతంలో మారారు, అవునా అంటారా కాదంటారా, ఇదొక చర్చ. నేను అనేది ఏంటంటే ఈ దేశంలో పార్టీలు మారకుండా ఏ పార్టీ అయినా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. మారలేదా? వేరే 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 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా మారారు కదా. అంటే ఎవరు గ్యారంటీ లేనటువంటి రాజకీయాలు అయిపోయినాయి. ఒక నైతిక విలువలు లేనటువంటి రాజకీయాలు అయినాయి. ఇది ఒప్పుకొని తీరాల్సింది. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా మారుతా ఉన్నారు. దీనికి కేవలం ప్రధానంగా మేము అధికారంలో లేవు, సెంట్రల్ లేవు, ఇక్కడ లేం కాబట్టి మమ్మల్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు. కానీ ఎక్కడ మారలేదో చెప్పమని అడుగుతా ఉన్నా. శత్రుఘ్న సిన్హా ఎక్కడి నుంచి వచ్చాడండి? యశ్వంత్ సిన్హా ఎక్కడి నుంచి పోయాడండి? శాంతా సిన్హా ఎక్కడ పోయాడండి? అంటే ఈ రకంగా చెప్తూ పోతే చాలా పెద్ద స్థాయి నాయకులు మారారు, కింది స్థాయి నాయకులు కూడా మారు, కార్పొరేటర్ లెవెల్ నుంచి పై స్థాయి నాయకుల వరకు ఆ అన్ని పార్టీలలో మారుతున్నారు. ఒక కాంగ్రెస్నే పాయింట్అవుట్ ఎందుకంటే మేము అధికారం లేము కాబట్టి మమ్మల్ని బెదిరించగలరు, కాబట్టి మమ్మల్ని ఈడీ ఐడీ దాడులు పెట్టి బెదిరిస్తున్నారు, కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. కానీ నైతికంగా నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగా చేయొద్దని మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద మాట్లాడమని కోరుతున్నా. ఈరోజు జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడమని కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు నేను చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎలక్షన్లప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కనీసం అంటే పెద్ద పెద్ద మేధావులు అనుకుంటే వాళ్ళు కూడా భయపడిపోయి ఈ రోజు వరకు కూడా చర్చ పెట్టడం లేదు. 15 లక్షల రూపాయలు ఉన్నాయి అక్కడ, మనిషికి 15 లక్షలు, 130 × 15 లక్షలు, ఎన్ని కోట్లు? అన్ని కోట్ల ధనం తీసుకుపోయి స్విస్ బ్యాంకులో దాచిపెట్టారంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇన్నేళ్ళు పరిపాలన చేశారు కదా, ఇంత డబ్బును తీసుకుపోయి అక్కడ దాచిపెట్టారని మనుషుల్లో ఒక భారతీయుల్లో ఒక భ్రమ కల్పించారు. 8 సంవత్సరాలు అయింది, తీసుకురాగలిగారా? ఓకే, అంటే అది అబద్ధమా లేకపోతే మరి అబద్ధమా నిజమా వాళ్ళు చెప్పాలి. వాళ్ళు నిజం తెలిసినట్టు చెప్పారు కదా. ఆ రోజు పాలనలోనే జరిగింది అంటున్నారు కదా. మా పాలనలో జరిగింది అంటున్నారు. ఇప్పుడు 130% పెరిగినాయి కదా, నిల్వలు పెరిగిపోయినాయి కదా, నల్లధనం పెరిగిపోయింది కదా. మరి ఇప్పుడు ఎవరు బాధ్యులు అవుతారు? అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలకు చేసే విషయాలకు పెద్దగా పొందడం లేదు. ఒకటి పెద్ద ఎత్తున సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విస్తృతమైనటువంటి ప్రచారం, ఆకాశంలో కుంభకోణం, భూమి మీద కుంభకోణం, భూమిలో కూడా కుంభకోణం. ఒక్క నిమిషం అండి, చెప్పారు కదా 8 సంవత్సరాలు ఎందుకు బయటకు తీసుకురాలేదు? మేము అడిగే ప్రశ్నలు ఇది. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కడతామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, చెప్పలేని అని చెప్పారు. మరి ఏమైంది? ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? మీరు కాంగ్రెస్ పార్టీ మీద అంతర్గత ప్రజాస్వామ్యమా, వీడు మారుతాడా వాడు మారుతాడా కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రజలకు చెప్పినవి ఎందుకు చేయలేదని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయాలని నేను కోరుతాను. ఓకే సురేష్ గారు, అంటే ఇక్కడ వారన్న మాట విషయానికి వస్తే మరి నిజంగా సరే ఓకే, అంతర్గత ప్రజాస్వామ్యం, కుమ్ములాటలు, లేకపోతే విభేదాలు ఇవన్నీ పక్కన పెడితే మరి ఈ సమస్యల మీద ఎకరువు పెట్టడానికి అందరూ ఏకంగా ఉన్న పరిస్థితి మరి నిజంగా ఉందా పార్టీ? నేను అడగాల్సింది ఒకటే మాట, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను సార్. సుధీరెడ్డి గారు ఏం చెప్పారంటే ఏ గ్యారంటీ ఇవ్వలేమని చెప్తున్నాను. సో నేను ఓటర్ ఐడెంటిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఓటర్ పర్స్పెక్టివ్ ఏమనుకుంటాడు? ఈ పార్టీకి ఓటేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారు, ఈ పార్టీకి ఓటేస్తే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, అంతే, ఇంకేం లేదు. ఒక ఓటర్ మైండ్ సెట్ నుంచి ఆలోచించారు. సుధీరెడ్డి గారు పార్టీ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుకుంటారు, వెళ్ళిపోయే వాళ్ళు లేరు. ఇంత కష్టకాలంలో కూడా నిలబడ్డారంటే ఇక నిలబడిపోతారు. ఇక సో మీరు గ్యారంటీ ఇవ్వలేరు? మేము గ్యారంటీ మీరు మాట్లాడడం అది అంశమే కాదంటున్నా నేను. ఓకే ప్లీజ్
ప్లీజ్. సురేష్ గారు ప్లీజ్ నేను చెప్పాలి అనుకుంటా అంటే ఇది ఒక ఓటర్ మీరు మళ్ళీ పార్టీ తరఫు నుంచి మళ్ళీ ఆలోచిస్తున్నారు. నేను అంటున్నాను ఓటర్ ఇది ఆలోచిస్తాడు. మేము పోయినసారి ఓట్లు వేసాం, ఇంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కల్పించాం, దాంట్లో 12 మంది వెళ్ళిపోయారు. సరే మీరు చెప్పారు కార్పొరేట్ల గురించి, నిజామాబాద్ గురించి, జిహెచ్ఎంసీ గురించి చెప్పారు. కానీ మనం చూడాల్సిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు 12 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎంక్వైరీ కూడా డిమాండ్ చేయకుండా అసెంబ్లీలో గొడవ చేశారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పోచ్గేట్ కేసు వచ్చిన తర్వాత, మొయినాబాద్ కేసు వచ్చిన తర్వాత సడన్ గా ఇప్పుడు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు దాని మీద. సో నేను అడిగేది ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? బీజేపీ వాళ్ళు వెళ్ళారు కదా, ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళ కేసు నడుస్తుంది. మీరు కూడా అట్లా కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు ఈ 12 ఎమ్మెల్యేలని కేసీఆర్ గారు ఎట్లా కొన్నారని మీరు డిమాండ్? కోర్టులో కేసు వేసాం. లేదు సార్, మేము కోర్టులో కేసు వేసాం. ఎక్కడ ఉందా కేసు? మేము హైకోర్టులో వేసాం సార్, 100% వేసాం. మీకు రేపు నెంబర్తో సహా డాక్యుమెంట్ పెట్టమన్నా పెడతాను నేను. ఆ కేసు ఎక్కడ ఫాలో అప్ చేశారా మీరు? చేసామండి, కోర్టులో ఉంది కదా, అది కోర్టులోనే ఉంది. వీళ్ళకి హియరింగ్ ఎట్లా వస్తుంది? సార్ వినండి ఒక మాట. మీ దగ్గర సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు, మీ దగ్గర పెద్ద పెద్ద మేధావులు. సార్ నేను ఒక మాట చెప్తాను, మీరు కోర్టులో వేయలేదని చెప్పకండి. కోర్టులో కేసు వేసాం, కోర్టులో వేసాము, దాని నెంబర్ చెప్పమన్నా కూడా చెప్తాను నేను. కోర్టులో వేసాను సార్. కానీ మేము మళ్ళీ ఎప్పుడైతే ఈ 3-4 మన మొయినాబాద్ ఇష్యూలో దొరికారో వీళ్ళు పదే ఈ విధంగానే చేస్తారు. మళ్ళీ ఇంకో కేసు వేసాం మేము. అంతేగాని కోర్టులో కేసు లేదని అనకండి, కోర్టులో కేసు ఉంది. అది మీరు కావాలంటే నేను రేపు పొద్దున మీకు డాక్యుమెంట్స్ కూడా ప్రజెంట్ చేస్తాను. కోర్టులో కేసు ఫాలో అప్ చేసేది ఇప్పుడు నడుస్తున్న కేసులో మీరు ఇంప్లీడ్ చేశారా? అవును, చేసామండి. మనం మళ్ళీ కేసు పెట్టాం, 12 మంది మీదే పెట్టాం మొయినాబాద్లో. నేను అడిగిన ప్రశ్న మీరు మళ్ళీ అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు నడుస్తున్న కేసు, హైకోర్టులో నడుస్తున్న అపీల్, సిబిఐ ఎంక్వైరీ ఎదురుగా ఉన్న అపీల్ గురించి మీరు ఇంప్లీడ్ చేశారు. ఎనీవే దాన్ని పక్కన పెడతాం, దాన్ని ఇప్పుడు డిబేట్ కి తీసుకురావట్లేదు. ఎందుకంటే మీ దగ్గర సల్మాన్ ఖుర్షీద్ ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళు వచ్చి చిదంబరం లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేస్తే రేపే హియరింగ్ ఇస్తారండి. చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు చెప్పాలి వాళ్ళ దగ్గర, మాకు రేపు వచ్చి చిదంబరం గారు, కపిల్ సిబ్బల్ గారు, సల్మాన్ ఖుర్షీద్ గారు, మీరు అందరూ పెద్ద ఉన్న మేధావులు, వాళ్ళ దగ్గర నుంచి ఆర్గ్యూ చేయమని చెప్పండి. రేపే ఓపెన్ చేస్తారు కేసు హైకోర్టు. తప్పకుండా మీరు చేయట్లేదు. ఎనీవే దాని పక్కన పెడతాం. మనం ఏం చూడాలంటే తెలంగాణలో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సమస్యల గురించి చెప్పారు. మేము చెప్పిన మాటకి మేము విలువ ఉంటాం. నిన్న మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో జయరాం రమేష్ దగ్గర అడిగారు, మీరు హిమాచల్ ప్రదేశ్ లో మీ గవర్నమెంట్ రాగానే మీరు పెట్రోల్ ధరలు అంటారు, మీరు రాగానే 6 రూపాయలు పెంచేశారు పెట్రోల్ ధరలు. అక్కడ 6 రూపాయలు పెంచేశారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మాకేం తెలియదు, మా ముఖ్యమంత్రి దగ్గర అడగమంటున్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, నేనేం చెప్పను అంటున్నాడు. సో మెయిన్ అంటున్నాడు పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి. ఓకే, మేము పెట్రోల్ ధరలు పెంచాం, మేము పెంచుతాం, మీరు చెప్పండి ఓపెన్ గా, నో ప్రాబ్లం, దానికి అసలు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు మీరు హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఏం చెప్పారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో దీని గురించి మాట్లాడలేదు, పెట్రోల్ ధరలు మీరు కంట్రోల్ చేస్తా అన్నారు, కానీ రాగానే 6 రూపాయలు పెంచేశారు. జయరాం రమేష్ ఓపెన్ గా చెప్పేశారు, మాకు తెలియదు, మా ముఖ్యమంత్రి చేశాడు, మీరు కావాలంటే వెళ్ళి ఆయన దగ్గర అడగండి. ముఖ్యమంత్రి గారు హైకమాండ్ అప్రూవల్ లేకుండా చేయరండి. కాంగ్రెస్ లో ఒక్క చిన్న పేపర్ కూడా మూవ్ కావాలంటే హైకమాండ్ అప్రూవల్ కావాల్సింది, అదొక సిస్టమ్ ఉండొచ్చు. కానీ నేను చెప్పాలంటే తెలంగాణలో మీరు ఫైట్ చేస్తున్నప్పుడు మీరు ఏ మాట మీద ఫైట్ చేస్తారో చెప్పండి. అది మీరు చెప్తున్నారు, కేసీఆర్ గారు చేశారు, 2 బెడ్రూమ్ ఇవ్వలేదు, 3 ఎకర్ భూమి ఇవ్వలేదు, అన్ని చెప్పారు. బీజేపీ 15 లక్షలు తీసుకొస్తానని, అది మీకు తెలిసేమో లేదు. కానీ ఆ 15 లక్షల ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు మానిటర్డ్ ఎస్ఐటి, బీజేపీ దగ్గర లేదు. అది సుప్రీంకోర్టు మానిటర్డ్ ఎస్ఐటి కింద ఉంది. ఎస్ఐటి డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకి రిపోర్ట్ చేస్తుంది, బీజేపీ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయట్లేదు స్విస్ బ్యాంక్ అకౌంట్ గురించి. దాంట్లో ఆల్రెడీ 2 సార్లు 2 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ పేమెంట్స్ స్విస్ బ్యాంక్స్ నుంచి ట్రాన్స్ఫర్. స్విస్ బ్యాంక్ ఒకటే కాదండి, ఐల్ ఆఫ్ మ్యాన్, బర్మ్యూడా, ఇట్లాంటి అన్ని కంట్రీస్ లో డబ్బులు పడున్నాయి. మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి, చెప్పిన మాటకి ఏంటంటే అక్కడ ఎస్ఐటి ఉంది, ఎస్ఐటి దగ్గర అడగాలి, సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళి మీరు అడగండి. రేపు ప్రశ్న ఏంటి, మీరు మోదీ గారికి డబ్బులు తీసుకొస్తున్నారు, మీరు ఎందుకు నా ఫైల్ మీద కూర్చున్నారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పిటిషన్ వేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ వేయాల్సిందే, వేసి అడగండి ఏమైంది, మీ అండర్లో ఉంది కదా, మీరే ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తున్నారు, కోర్ట్ మానిటర్డ్ ఎస్ఐటి అంటారు దాన్ని. కానీ దాంట్లో క్లియర్ గా వాళ్ళు సుప్రీంకోర్టు అప్పుడే చెప్పారు, ఇప్పుడు కాదు 5 సంవత్సరాల ముందు చెప్పారు, ది సెంట్రల్ గవర్నమెంట్ హస్ నో రోల్ టు ప్లే ఇన్ దిస్, వి విల్ ఇన్వెస్టిగేట్. ఎనీవే అదొక మాట. నెక్స్ట్ నేను అనుకుంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఓకే మోదీ గారు కేసీఆర్ గారి మీద కేసులు వేయలేదు, మోదీ గారు కేసు ఫైల్ చేయలేదు అని అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనం ఇప్పుడు దేనికైనా ఇప్పుడు మన దగ్గర కోర్టు ఉందండి. రేపు కోర్టుకి వెళ్ళి మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇనీషియల్ కాస్ట్ 80,000 కోట్లు ఉండే, అది 1,20,000 కోట్లు ఎట్లా అయింది, ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఆ డబ్బులు ఎవరు పాకెట్లో పోయినాయి, ఇదంతా అందరికి తెలుసు.
అది చేయకుండా మన స్టూడియోల గురించి డిబేట్ చేసి ఫైదా లేదండి. మీరు పార్టీ రిప్రజెంటేటివ్ గా, నేను చేయలేను, మీరు పార్టీ రిప్రజెంటేటివ్ గా మీరు లీగల్ సెల్ చెప్పండి, మీరు వెళ్ళి రేపు కేసు వేయండి. అది కాకుండా లిక్కర్ స్కామ్ మీద ఏం ప్రోగ్రెస్ జరిగిందని ఒక మాట చెప్తాను. వారికి పూర్తి వారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వారికి తెలియని అంటున్నది. కానీ మేము సుప్రీంకోర్టులో కేసు వేసాం. ఒకటి, అమిత్ షా గారికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చాం. ఓకే, మా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ హౌస్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రశ్న వేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటు సాక్షిగా దీంట్లో అవినీతి జరగలేదని చెప్పింది. పార్లమెంటు సాక్షిగా మేము మోడీ గారికి కూడా మొత్తం సబ్మిట్ చేశాం. సుప్రీంకోర్టులో కేసు వేసాం. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్నాడు పాపం. కేవలం మైకుల మీదకి వచ్చి అవినీతి జరిగింది, రేపు చేస్తాం, అల్లుండి చేస్తాం, అరెస్ట్ చేస్తాం అన్నాడు తప్ప దీని మీద కార్యాచరణ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కేవలం పొలిటికల్ కామెంట్సే. మీరు ఎక్కడికైనా చూడండి, మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే నడ్డా గారు వచ్చినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు వచ్చినా, లేకపోతే అమిత్ షా గారు వచ్చినా కేవలం మైకులు పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ఈ తెలంగాణకి ఇచ్చింది అని చెప్పరు. ఐటీఐఆర్ ఎందుకు రద్దు చేశారో చెప్పరు. వ్యాగన్ ఫ్యాక్టరీ ఎందుకు రద్దు చేశారో చెప్పరు. లేకుంటే ఉక్కు కర్మాగారం ఎడిపోయిందో చెప్పరు. గిరిజన యూనివర్సిటీ ఎడిపోయిందో చెప్పరు. దీని గురించి ఏది మాట్లాడరు. కేవలం అవినీతి జరిగింది, అరెస్ట్ చేస్తాం, ఈ లేకుండా గుడి దగ్గర పోయి దండం పెట్టుకుందాం. ఇంతకు మించి తెలంగాణకు ఇగో ఇన్ని కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాం, ఇంత కార్యక్రమం చేశాం, ఎక్కడ కూడా చెప్పినటువంటి పాపాన పోలే. సారు అంటే సుప్రీంకోర్టులో కేసు వేసినట్టు వారికి తెలియదు, కానీ తెలియనట్టున్నది. మేము కాళేశ్వరం మీద సుప్రీంకోర్టులో వేసాం. మేము గతం నుంచే చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు కేవలం ఈయనే సైంటిస్టు, వీళ్ళందరూ చెప్తా ఉంటారు అన్నట్టు. అసలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి తెలియని సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈయనే డిజైన్లు తయారు చేస్తాడు. కరెంటు రావాలంటే ఈయనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాడు, ఈయనే మురుగునీటి సరఫరా మంత్రి అవుతాడు. అన్నీ ఆయనే చేయాలని ఒక ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో దీనివల్లనే ఈ అనర్థాలు వస్తూ ఉన్నాయి. కేవలం ప్రాజెక్టులు అంటే కేవలం పింఛన్లు, ఒక 4-5 సంక్షేమ పథకాలు చెప్తారండి. ఇవన్నీ కొనసాగింపులు మాత్రమే చెప్పి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. చివరిగా ఒక మాట చెప్తాను, ఎవరెన్ని చెప్పినా ఈరోజు 60 సంవత్సరాల్లో 60 లక్షల కోట్ల అప్పు జరిగితే దేశంలో, వీళ్ళు వచ్చిన 8 సంవత్సరాల్లో, ఇది నేను చెప్పుడు కాదు, నా లెక్కలు కాదు, ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాలే, 80 లక్షల కోట్ల అప్పు అయింది. 8 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అంటే 80 లక్షల కోట్లు అంటే నెలకు సంవత్సరానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. మా రోషయ్య గారు ఎప్పుడో మాట చెప్పేది, ఉంటే గల్లల పైసలు ఉండాలి, లేకుండా ఇంట్లో సామాను ఉండాలని. నా గల్ల లేకుండా పోయింది, నా సామాన్ లేకుండా పోయింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి పట్టుకొచ్చారు. నేనేమంటానంటే స్విచ్ బ్యాంకులో ఈరోజు సిట్ ఉన్నా, ఇంకోటున్నా ఈరోజు కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయకుండా నిల్వలు పెరిగిపోయాయని చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది కదా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నానా మాటలు అన్నారు, ఇన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి అక్కడ దాచుకున్నారన్న. ఈ రోజు ఆ నిల్వలు ఎందుకు పెరిగాయి, దానికి చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాలి కదా. ఇంకొకటి, పెట్రోల్ రేట్లు అంటున్నారు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఎవరి చేతిలో ఉంటాయి చెప్పండి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి కదా. గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, వారు చెప్పే సమాధానం నాకు తెలుసు. అవి ఓపెక్ సంస్థలు అన్ని కూర్చొని మాట్లాడుకొని పెంచుతాయని. ఈ మధ్య కాలంలో బ్యారెల్ రేట్ ఎంత తగ్గిందో చూడండి. ఎందుకు తగ్గించడం లేదో చెప్పండి. కానీ ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ అంశాలనే, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేము రైతు డిక్లరేషన్ ఇచ్చాం, మేము ఏం చెప్తారని అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మేము రైతు బంధును పెంచుతున్నాం, ధరణిని రద్దు చేస్తాం, రైతు బీమాను కూడా పెంచబోతా ఉన్నాం. ఈ రకంగా మేము రైతు డిక్లరేషన్ ఇచ్చాం. విద్యార్థి గర్జన పెట్టి విద్యార్థుల డిక్లరేషన్ ఇస్తున్నాం. ఇంకొక 15 రోజుల్లో మా కార్యక్రమాలు, మా మేనిఫెస్టో కూడా మేమందరి ముందర పెట్టబోతాం. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్. అంటే మీరు అన్నట్టు దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పూర్వ వైభవం మళ్ళీ సంతరించుకోవాలని. సో ఈ రకంగా మీరు ప్రజా సమస్యల్ని, ఈ ప్రభుత్వ విధానాల్ని కనుక ఎండగడితే ఖచ్చితంగా అందరూ ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. రైట్, ధూళిపాల సీతారాం గారు సీనియర్ జర్నలిస్ట్, వారు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. సీతారాం గారు నమస్తే అండి. నమస్కారం అండి. సీతారాం గారు, అంటే కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకునే విషయంలో భాగంగా ఈరోజు ఇన్ని ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయంటే ఇక్కడ అసమ్మతి రాగాలు కావచ్చు, ఇందాక అనుకున్నట్టు అంతర్గత ప్రజాస్వామ్యం కావచ్చు, బట్ వాట్ ఎవర్ ఈ ట్రబుల్ షూటింగ్ పని అయితే జరుగుతోంది. ఇది మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా జరుగుతుందని అనుకోవచ్చు? ఈరోజు 9 గంటలుగా అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంది. సో
కొత్త టీవీ ప్రేక్షకులకి అట్లాగే మిగతా వ్యాఖ్యాత అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక మనం గతంలో కనుక చూసుకుంటూ ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన అంతర్గత ప్రజాస్వామ్యం అనబడే ఆధిపత్య పోరుని మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, అధికారంలో లేనప్పుడు ఇదే పరిస్థితి. యాక్సెప్టెన్స్, లీడర్షిప్ యాక్సెప్టెన్స్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళు ఎప్పుడు కూడా ప్రస్తుతం ఎప్పుడు ఏంటంటే ఎంతసేపు గాంధీ ఫ్యామిలీనే యాక్సెప్ట్ చేస్తారు, ఇంకెవరిని యాక్సెప్ట్ చేయరు. అక్కడికి వచ్చేది ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ నుంచి ఇంతకు ముందు 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి మాట చెప్తే నడిచిపోయేది, వాళ్ళు సోనియా గాంధీ గారి మాట మీద అందరూ నడిచేవాళ్ళు. కానీ అధికారానికి దూరం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కేంద్ర నాయకత్వం గట్టిగా చెప్పట్లేదు, ఇక్కడ లోకల్ లీడర్షిప్ యాక్సెప్టెన్స్ ఏమో ఈ సీనియర్స్ అనండి జూనియర్స్ అండి ఎవరైనా కానివ్వండి, మొత్తానికి వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇది ప్రాబ్లం. లీడర్షిప్ యాక్సెప్టెన్స్ ఇది మెయిన్ ప్రాబ్లం. మీరు ఎన్ని రకాల ప్రణాళికలు రచించినా, ఎన్ని ట్రబుల్ షూటింగ్స్ చేసిన అల్టిమేట్ గా ఏమిటంటే లీడర్షిప్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక మాట మీద మనం పోకపోతే ఇది అంతర్గత ప్రజాస్వామ్యం కాదు. యాక్చువల్ గా ఏంటంటే ఒక కార్యక్రమం నడపాలి అంటే కనుక లీడర్ కి మనం అవకాశం ఇవ్వాలి. ఆ లీడర్ కి అవకాశం ఇస్తే కదా, ఎందుకు ఇంకా ఆయన లీడర్ గా ఎన్నుకోవడం, మనం ఆయన మాట మనం విన్నప్పుడు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో మనం రోడ్ల మీదకి వస్తే ఏం ఉపయోగం, దాని గురించి మీడియాలో మాట్లాడుతూ ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది, దీనివల్ల నష్టమే కానీ లాభం ఏమీ లేదు. సో లీడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ యాక్సెప్టెన్స్, లీడర్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా చేయట్లేదా, చేస్తే ఆయన మాట వినాలి. కొంత కాకపోతే కొంత, ఎందుకంటే ఒక ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. అట్లాగా ఇందిరాగాంధీ గారినప్పుడు ఆవిడ నడిపింది, ఆవిడ స్టైల్లో ఆవిడ నడిపారు, ఆవిడని యాక్సెప్ట్ చేశారు, ఆవిడ నడిచింది. తర్వాత సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కొద్ది కాలం ఉన్నా బట్ రాజీవ్ గాంధీ గారిని కూడా యాక్సెప్ట్ చేశారు, తర్వాత సోనియా గాంధీ గారు యాక్సెప్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో సెంట్రల్ లీడర్షిప్ ప్లస్ స్టేట్ లీడర్షిప్ చేయాలనుకుంటే కనుక సెంట్రల్ లీడర్షిప్ నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ అంటే ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా ఎవరేం చెప్పినా లేదు, మీరందరూ కూడా లీడర్స్ మాట వినాల్సిందే, మీ పిసిసి లీడర్ మాట వినాల్సిందే అనే గట్టిగా మాట్లాడితే కనుక ఒక ఏదైనా దారిన పడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక లెటర్ లాగి జరగాలి అంటే కనుక ఇంకా దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ లీడర్షిప్. అది నేను చెప్పాను. సో అంటే సీతారాం గారు, అంటే మరి ఆ లీడర్షిప్ ఇప్పుడు మరి నిజంగా అంటే మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత, గాంధీయేతర ఒక వ్యక్తి వచ్చిన తర్వాత కానీ ఇక్కడ మళ్ళీ ఏకాభిప్రాయానికి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటాయి మరి ముందు ఇక్కడ మరి ఎలక్షన్స్ టైం దగ్గర పడుతోంది, ప్రజా సమస్యల గురించి కూడా ఎకరువు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే వాళ్ళు లీడర్ని యాక్సెప్ట్ చేస్తే, లీడర్ని యాక్సెప్ట్ చేస్తే సపోజ్ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఓకే మనం మునుగుతాం తేలుతాం ఏదైతే అందరం ఒక మాట పిసిసి ప్రెసిడెంట్ అనే మాట అనుకున్న రోజున డెఫినెట్ గా యూనిటీ ఉంటే కనుక టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతారు. యూనిటీ లేకపోతే మటుకు ఇట్ జస్ట్ ఇంపాసిబుల్. ఓకే, రైట్ సుధీర్ రెడ్డి గారు, అంటే మరి వారు అన్న మాటలో మరి ఎలా వాళ్ళు మంచి సజెషన్ చేశారు. డెఫినెట్గా యూనిట్గా ఉండాల్సిందే, లీడర్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకుంటే ఖర్గే గారికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కొంత మాలో కూడా అంతర్గత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎక్కడ లోపం జరిగింది ఏందనేది మేము కూడా చర్చించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాటన్నిటికి కూడా ఈ రోజు నుంచి బహుశా మా దిగ్విజయ్ సింగ్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు పులి స్టాప్ పడిపోయినాయి. రేపటి నుంచి జరిగే ఆజ్ జోడో అభియాన్ నుంచి మీరు కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. 26వ తారీఖు నుంచి బ్రహ్మాండం అందరం కలిసికట్టుగా వాళ్ళు కూడా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. అసలు ఎక్కడ లోపం జరిగింది, దేనివల్ల లోపం జరిగింది, ఏ యాంగిల్లో లోపం జరుగుతుందని కూడా వాళ్ళు కూడా చర్చించుకున్నారు. అందరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఇంతటితో ఇప్పుడున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం అయిపోయింది. ఇక మాకు ప్రాబ్లం లేదు. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రజా సమస్యల మీదనే పోరాడతారు. దీంట్లో రెండో మాటకు సంబంధం లేదు. అంటే కొందరు నాయకులకు, అంటే ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పారు జెండా పట్టుకుని ఉన్న వాళ్ళు అని, అందరూ జెండా పట్టుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు కదా, అంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది కూడా డెఫినెట్గా కొత్త వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే, పాత వాళ్ళని కూడా కలుపుకోవాల్సిందే, గౌరవించాల్సిందే. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లాంటివి కూడా జరగదు. అంటే మరీ అంతర్గతంగా వెళ్ళి చెప్తే బాగుండదు. కానీ వారు సూచన మాత్రం చాలా మంచి సూచన చేశారు. ఖచ్చితంగా 100% వారి సూచన ప్రకారమే రేపటి నుంచే, అంటే బహుశా ఈ రోజు నుంచే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సురేష్ గారు, అంటే అంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ హాత్ సే హాత్ జోడో విషయానికి వచ్చినప్పుడు కూడా
మరి వీళ్ళు ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా. ఇంక మళ్ళీ ఆల్టర్నేట్ అనేది లేదు ఇక్కడ వీళ్ళకి. అంటే మనం అడగాల్సిన సుధీర్ రెడ్డి గారి దగ్గర యూనిటీ ఎందుకు అడుగుతున్నారు? పార్టీలో యూనిటీ ఉండాల్సింది, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని. యా మీరు పై నుంచి యూనిటీ ఇంపోజ్ చేయలేరు. మనం తెలుగుదేశం పార్టీ ఫామ్ చేసిన కార్యక్రమం ఆలోచించి ఎట్లా జరిగిందనేది అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎందుకు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ అంటే, ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ లో అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు ఇన్సల్ట్ చేసిన తర్వాత తెలుగు ఆత్మగౌరవం అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చారు. దాని తర్వాత మనకు తెలిసి ఏం జరిగింది. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అప్పుడు జోక్ కూడా ఉండే, కార్టూన్స్ కూడా ఉండే. నాకు గుర్తుంది, అప్పుడు నేను యంగ్ జర్నలిస్ట్ ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఢిల్లీ నుంచి ఎవరో కుండ పెట్టుకుని తల మీద వస్తారు, బేగంపేట ఎయిర్పోర్ట్ లో రాగానే కుండ పలగొడితే ఓ ఈయన ముఖ్యమంత్రి అని చెప్తారంట. అది ఒక కార్టూన్ కూడా ఉండే అప్పుడు ఈనాడు. నాకు గుర్తుంది. సో ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులు కూడా అట్లే వస్తారు కదండి అన్ని పార్టీలలో. మీరు నా చెప్పనిస్తారు లేదండి, ఓకే. నేనేం చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ అనేది మన ఆ టైం నుంచి మీరు ఆలోచించండి. అంజయ్ గారిను దానికన్నా ముందు నుంచి కూడా నీలం సంజయ్ రెడ్డి గారి టైం నుంచి మీరు తీసుకొస్తే యాక్చువల్లీ ఓన్లీ వన్ స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్ లో ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన ఉన్నప్పుడు మీకు గుర్తుంటుంది, ఆయన ఉన్న స్ట్రాంగ్ పార్టీతోనే ఆయన సోనియా గాంధీని కూడా ఆయన కౌంటర్ చేశారు. ఆయన స్టేచర్ లో ఉన్న ఒకటే లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కేరళలో కే కరుణాకర్ మనుషుడు. ఆయన కూడా హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఆయన కూడా పార్టీ నుంచి తీసేశారు. ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చారు, ఇస్రో కేసు అని చెప్పేసి ఒక ఫేక్ కేసు తీసుకొచ్చి కరుణాకర్ని అవుట్ చేసేసారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నదాకా కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్. ఆయన మీకు గుర్తుంటుంది, రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి వచ్చి దాని తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఈ బికేమ్ వెరీ పాపులర్ ఆఫ్టర్ పాదయాత్ర. కానీ దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అన్ఫార్చునేట్ గా చనిపోయిన తర్వాత రోసే గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎఫెక్టివ్ లేరండి పార్టీలో. వాళ్ళకి అసలు ఒక స్టాండింగ్ లేదు, ఒక ఫాలోయింగ్ లేరు వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి వాజ్ అ కమాండింగ్ లీడర్. మీరు ఏం చెప్పినా కానీ ఆయన తప్పులు ఉండొచ్చు, ఆయన కరప్షన్ కేసెస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ హీ వాజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ లీడర్. కాంగ్రెస్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక స్ట్రాంగ్ లీడర్ వస్తే సెంట్రల్ లీడర్షిప్ కి భయం అవుతుంది, వీడు ఏం చేయబోతున్నాడో అని. అది కరుణాకరన్ కేసు నేను కోట్ చేశాను కేరళలో. ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీ, ఇక్కడ కాంగ్రెస్ లో జరుగుతున్న అదే కాంట్రవర్సీ ఇప్పుడు కేరళలో జరుగుతుంది. అక్కడ కే సుధాకర్ అని పిసిసి చీఫ్ గా అపాయింట్ చేశారు. ఆయన ఆఫ్ కోర్స్ పార్టీ వెటరన్, చాలా సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు. కన్నూర్ అని నార్త్ కేరళలో పినరాయి విజయన్ వచ్చే స్టేట్, ఆ రీజన్ నుంచి ఆయన ఒక ఎంపీగా గెలిచారు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా వెటరన్ లీడర్. కానీ ఏ రోజు నుంచి ఆయన అపాయింట్ చేశారో ఆ రోజు నుంచి అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. ఒక 2-3 ఫ్యాక్షన్స్ అయిపోయారు. ఆల్రెడీ ఫ్యాక్షన్స్ ఉన్నారు ఒఫీషియల్ గా, నేను చెప్పేది కాదు. కాంగ్రెస్ లో ఒఫీషియల్ గా ఏ ఫ్యాక్షన్, ఐ ఫ్యాక్షన్ అండ్ కాంగ్రెస్ ఒరిజినల్ ఫ్యాక్షన్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అట్లనే అడ్రస్ చేస్తారు పార్టీ వాళ్ళు. అంటే యాంటనీ ఫ్యాక్షన్ ఒకటి ఉన్నారు, ఉమ్మన్ చాండీ ఫ్యాక్షన్ ఒకటి ఉంటారు, రమేష్ చెన్నితల ఫ్యాక్షన్ ఒకటి ఉన్నారు, ఒక్క సుధాకర్ ఫ్యాక్షన్ ఒకటి ఉన్నారు. అదే ప్రాబ్లం తెలంగాణలో కూడా రిపీట్ అయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు రేవంత్ రెడ్డి గారు? ఆఫ్టర్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే రేవంత్ రెడ్డి ఈజ్ ఏబీబీపీ కార్డ్, అందరికి తెలుసు. అది మల్కాజిగిరి నుంచి ఆయన గెలిచింది కూడా అందరికి తెలుసు ఎట్లా గెలిచారు. ఎందుకంటే హీ ఆల్సో డిడ్ ఎక్స్పెక్ట్ టు విన్ ఫ్రమ్ మల్కాజిగిరి. ఆనెస్ట్లీ నేను మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి నేను చెప్తాను, మా దగ్గర వచ్చి క్యాన్వాస్ చేస్తున్న అబ్బాయిలందరూ అక్కడ ఉన్న ఏబీబీపీ కార్యకర్తలు వచ్చి రేవంత్ రెడ్డి కోసం క్యాన్వాస్ చేశారు. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఆయన ఒక ఓల్డ్ బాయ్స్ క్లబ్ ఉంది అనేది ఏబీబీపీలో, అది వాళ్ళు ఫాలో అప్ చేశారు. కాంగ్రెస్ ఎక్కడ డౌట్ వస్తుందంటే, బయట నుంచి వచ్చి తీసుకొచ్చిన ఇంపోర్ట్ లీడర్స్ ని, అది బీజేపీలో కూడా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈట్ల రాజేంద్ర గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, రఘునందన్ రావు గురించి మాట్లాడుతున్నారు. బయట నుంచి వచ్చిన లీడర్స్ ని ఇంపోర్ట్ చేయడంలో బీజేపీ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఎట్ ఇట్. మీరు చూస్తే హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ అన్నిటికంటే సీనియర్ లీడర్ ఉన్నారు నార్త్ ఈస్ట్ లో, అప్పుడు తరుణ్ గొగోయ్ గారు ఉన్న టైం. కానీ ఆయన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు రాహుల్ గాంధీ గారు. ఆయన వచ్చినప్పుడు కుక్కలకు బిస్కెట్ పెట్టిన తర్వాత ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మాట్లాడకుండా. ఆ రోజు నుంచి కాంగ్రెస్ నార్త్ ఈస్ట్ మొత్తం వైపౌట్ అయిపోయారు, కంప్లీట్ గా వైపౌట్ అయిపోయారు. ఇప్పుడు కూడా చూడండి, త్రిపురలో సిపిఎం తో టైప్ చేయబోతున్నారు వాళ్ళు, అది కూడా 100% గ్యారంటీ లేదు. సో నేను చెప్పాలి ఏంటంటే, యూ షుడ్ నో హౌ టు మేనేజ్ యువర్ పార్టీ లీడర్స్. మీరు డెవలప్ చేయాలి. మీరు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు, మీరు తప్పు కరెక్ట్ కాదని చెప్పట్లేదు, కానీ యూ షుడ్ నో హౌ టు మేనేజ్ ఇట్. ఆ మేనేజ్మెంట్ మీరు ఏ రోజు నేర్చుకుంటారో బీజేపీ ద్వారా నేర్చుకోండి. వాళ్ళు మీరు బీజేపీ పొలిటికల్ అపోనెంట్ ఉండొచ్చు, కానీ దేర్ వే ఆఫ్ మేనేజింగ్ పీపుల్. హిమంత బిశ్వ శర్మకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు ఏం కావాలంటే చేసుకోమని చెప్పేసి. అట్లానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన చాలా మంది నేతలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. మీరు చూడండి, టామ్ వడక్కన్ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ రైట్ హ్యాండ్ ఉండే ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా సీరియస్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. ఎందుకంటే హీ వాస్ లైక్ అహ్మద్ పటేల్ రైట్ హ్యాండ్ మ్యాన్ అక్కడ. ఆయన వచ్చి బీజేపీలో చేరడం ఏంటంటే నాకు అర్థం కాదు. అట్లనే చాలా మంది లీడర్స్ బీజేపీలో ఎందుకు వస్తున్నారు? మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు మీ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్. మరి ఏదో ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, 10 ఎమ్మెల్యేలు అంటే ఇంకో మాట. లీడర్స్ వాళ్ళు పోస్ట్ ఉండొచ్చు, పోస్ట్ లేని లీడర్స్ ఉండొచ్చు. గులాం నబీ ఆజాద్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజస్థాన్ లో నడుస్తున్న కొట్లాడ మనం చూస్తున్నాం, సచిన్ పైలట్ అండ్ మన గెహ్లోట్ గారు.
పార్టీ మేనేజ్మెంట్ అనేది ఒక లీడర్షిప్ కేపబిలిటీ అండి. ఇందిరాగాంధీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ కేపబిలిటీ, మనం ఏ డౌట్ ఉండదు. నెహ్రూ గారికి ఆ కేపబిలిటీ లేకుండే, ఇందిరాగాంధీ గారికి ఉండే. షీ హ్యాడ్ అబ్సల్యూట్ కంట్రోల్, డిక్టేటర్ అని చెప్పొచ్చు ఆమె, కానీ ఆమె కంట్రోల్ చేసిన పార్టీ. అట్లా కంట్రోల్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితికి కూడా సోనియా గాంధీ ఇస్ నాట్ వెల్, రాహుల్ గాంధీకి అసలు ఇంట్రెస్ట్ లేదు, ప్రియాంక గాంధీ ఏమో ఆమె వరల్డ్ లో ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీని నడిపేయడానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. వీళ్ళేమో ఖర్గే గారిని పెట్టారు, కానీ మీరు చెప్తున్నాం చూస్తున్నాం మనం, ఈవెన్ అది ఎవరైనా ఉండొచ్చు, పార్టీలో అందరు లీడర్స్ అంటున్నారు, సీనియర్ లీడర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, ఖర్గే గారు ఈజ్ ఓన్లీ కలెక్టివ్ లీడర్షిప్, ఈజ్ ఓన్లీ పార్టీ ప్రెసిడెంట్, నామ్కే వాస్కి అని కాంగ్రెస్ లీడర్లు చెప్పారు, నేను చెప్పలేదు. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలంటే, ఇప్పుడు తెలంగాణలో మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు. అంటే కేసీఆర్ గారు ఎదురుగా ఉన్న ఒకటే పార్టీ ఉంటే కేసీఆర్ గారికి థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి ఎదురుగా 2 పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి. సో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కేసీఆర్ గారికి 40% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 30% వచ్చింది, కాంగ్రెస్ కి 20% వచ్చింది అనుకోండి. 50% ఓట్లు కేసీఆర్ అగేన్స్ట్ ఉండే, కానీ మీరు ఒకటే ఇండిపెండెంట్, మీరు కంప్లీట్ కాంపోజిట్ గా నిలబడుకుంటే కేసీఆర్ ఛాన్స్ ఇస్తున్నారు గెలవడానికి. అదే నేను చెప్పాల్సి అనుకుంటున్నాను. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ సీట్స్ వేర్ యూ కెన్ విన్. బీజేపీ విల్ కాన్సన్ట్రేట్. సో రాబోయే రోజుల్లో అంటే మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు వారు అన్నట్టుగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పు కనపడుతుంది అనేది గ్యారంటీగా చెప్తున్న మాట. సో ఎలాంటి స్టెప్స్ పడాలి అంటారు ఇంకా భవిష్యత్తులో కూడా? ఇప్పుడు హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నారు. ఈ హాత్ సే హాత్ జోడో, మన భారత్ జోడో యాత్ర ఇప్పుడు చూస్తాం. భారత్ జోడో యాత్ర గుజరాత్ పక్క నుంచి వెళ్ళింది, కానీ గుజరాత్ లో చేయలేకపోయారు. ఇదంతా సెమాంటిక్స్ అంటారు, ఇంగ్లీష్ లో దీని సెమాంటిక్స్ అంటారు. ఏ పొలిటికల్ అబ్జర్వర్ అడిగినా చెప్తారు మీకు దాన్ని సెమాంటిక్స్. నేను ఒక మాట చెప్తాను సార్, నరేష్ సురేష్ గారు ఒక మాట. మొన్న 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయండి. భారతీయ జనతా పార్టీ చేతిలో అధికారంలో ఉండి మోనోపోలీ లీడర్ అని చెప్పబడుతున్నటువంటి మోడీ గారు టైంలో 2 రాష్ట్రాలు జరిగినాయి. వీరు అదే చెప్తా ఉన్నారు. హిమాచల్ చదివితే ఒక అధికారంలోకి మేము వచ్చామండి, ఒక పార్టీ బీజేపీ పార్టీ ఒక రాష్ట్రాన్ని కోల్పోయింది. గుజరాత్ గురించి ఎందుకు చెప్తున్నారు? గుజరాత్ ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్తా, వారు చిన్న ఇంటరప్షన్ చేస్తున్నాను. ఖర్గే గారు నామినేట్ అయిన కాదు, ఎన్నుకోబడ్డాయన. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులంతా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నది ఖర్గే గారిని. మీరు ఖర్గే గారిని ఏదో చిన్న నాయకుడు, ఏదో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నామినేట్ చేస్తే వచ్చినట్టు చెప్తా ఉన్నారు. అంత చిన్నగా చెప్పకండి. ఖర్గే గారికి ఉన్నటువంటి హిస్టరీ చూడండి ఒకసారి, ఆయన ఎంత పొలిటికల్ కెరియర్ చూడండి. మీరు ఊరికే గుజరాత్ గురించే చెప్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ గురించి కూడా మాట్లాడండి. రైట్, ఓకే సురేష్ గారు, మీ పరంగా ఒక క్విక్ కంక్లూజన్ సార్. హిమాచల్ ప్రదేశ్ గురించి కాంగ్రెస్ లీడర్లే చెప్పారు ఎట్లా గెలిచారు. లేదు సురేష్ గారు, సమయం మించిపోతాం సార్. ఓడిపోతేనేమో మీరు ఓడిపోయారంటున్నారు, గెలిస్తేనేమో ఎట్లా గెలిచారు, ఎట్లా మోసం చేసి గెలిచామా మేము? లేదు సురేష్ గారు, ఒకసారి మీ కంక్లూజన్ సార్, సమయం మించిపోతుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెట్టి తీసుకొచ్చారు. ఏదో స్కీమ్ పెడతారండి, 15 లక్షలు ఇస్తానంటే మా వాళ్ళు పెట్టారు, ఏముంది అందులో? 15 లక్షలు ఇస్తారని ఎవరు చెప్పారు మీకు? నాకు ఒక వీడియో చూపి. మీ పార్టీకి సంబంధించిన పేరేం పేరండి? నితిన్ గడ్కరీ గారు మేము జుమ్లా బోలే జూటా బోలే అని చెప్పినాడు కదా. రైట్ సురేష్ గారు, ఒక్కసారి సుధీర్ రెడ్డి గారిని కంక్లూజన్ తీసుకోండి. ఎందుకంటే నేను కంక్లూడ్ చేయను, ఆయన కంక్లూడ్ చేస్తాను. సుధీర్ రెడ్డి గారు, అంటే నిజంగా మరి రాబోయే రోజుల్లో చాలా పనులు ఉన్నాయి మీకు. నిజంగా అందరూ సీనియర్లే, మళ్ళీ అందరూ సిన్సియర్, అందరూ కార్యకర్తలు మంచి వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఎప్పటి నుంచో చరిత్ర ఉన్న పార్టీ. మీరు అదేనండి ప్రాబ్లం ఎక్కడంటే, మనం మేము ఎట్లుండాలో చెప్తున్నారు, కానీ అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. దౌర్భాగ్యం లేదు. మీ పార్టీ పరంగా మాత్రమే, ఆ పార్టీ పరంగా మేమేం చేయాలో మేము చేస్తామండి. మేము ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చాం, అధికారం కోల్పోయాం. మాకు ఇది పెద్ద పొలిటికల్ పార్టీకి అధికారంలోకి రావడం పోవడం పెద్ద విషయం కాదు. ఈ రోజు దేశంలో చాలా రాష్ట్రాల్లో మీరు రావాల్సిన పరిస్థితి ప్రజలకు అవసరం ఉందండి. కాంగ్రెస్ అవసరం ఉంది మీరు అంటున్నారు. నేను అనేది కూడా అదేనండి. మాకేమన్నా చిన్న భిన్నమైన అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు కూడా కాదు, మళ్ళీ చెప్తున్నా, భిన్నమైన అభిప్రాయాలను భేదాభిప్రాయాలుగా చూపించి మీడియా, కొంతమంది పెద్ద మనుషులు, మేధావులు అని చెప్పబడుతున్నటువంటి కొంతమంది ఈ రకమైనటువంటి ప్రాపకాండా సోషల్ మీడియా ద్వారా చేశారు. రాహుల్ గాంధీని ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేశారు. రాహుల్ గాంధీకి ఇంట్రెస్ట్ లేదని ఒక క్రియేషన్ చేశారు. రాహుల్ గాంధీ భారతదేశం పట్ల ఇంట్రెస్ట్ లేదే ఒక 3500 కిలోమీటర్ పాదయాత్ర చేస్తాడా? కానీ ఆ అపప్రదం ఇంకా ఉంది. 3500 కిలోమీటర్లు కాలినడకన జరిగిన భారతదేశంలో ఎవడన్నా పెద్ద లీడర్ ఉన్నాడో చెప్పండి, లేరు కదా. కానీ ఇంకా
పెద్ద మనుషులని చెప్పబడుతున్నటువంటి కొందరు మనుషుల్లో ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు కల్పించారు. Right. రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో లీడర్ అవుతాడు, ఈయనే అవుతాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్రయోగం చేశారు, విష ప్రచారం చేశారు. వెరసి ఏంటంటే నేను పదే కోరుకుంటా ఉన్నా, ఈరోజు సామాన్యునికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అధిక ధరలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, గ్యాస్ ధరలు సమస్యలన్నీ ఉన్నాయి. ఇట్లాంటి సమస్యల మీద మేధావులు ఎందుకు మాట్లాడాలి? ఒక్క జవాబుతో కంక్లూడ్ చేద్దాం సార్. ఒక్క జవాబుతో రేపు జనవరి 26న రేవంత్ రెడ్డి పాదయాత్రకు మరి అందరూ కలిసి కట్టుగా ఏకాభిప్రాయానికి వచ్చి ముందుకు అడుగు వేసే పరిస్థితి ఉందా? డెఫినెట్గా మాకు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో మాకు ఒక ప్రోగ్రామ్ షీట్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఏఐసిసి డైరెక్షన్లోనే నడుస్తుంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మొన్న దేని గురించి ఇష్యూ అండి, ఒక నలుగురికి పదవులు రాలేదన్నంత మాత్రాన దీని ఏదో పెద్దగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇదేనండి ప్రాబ్లం. ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి కేవలం ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలను బయటికి తీసుకొచ్చి కేవలం విష ప్రయోగం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు నేను అంటా ఉన్నా. ఒకటి, రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకే రాబోతా ఉన్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అందరూ సాధారణంగా ఏ నాయకుడైనా మన భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళు సీరియస్ అయ్యారు. అవునా కాదా? పేరు చెప్పమంటే కూడా చెప్తాను నేను. ఈ రకంగా రకరకాల ఒక 100 మంది సమూహం కలిసినప్పుడు 4 మనసులు కలిస్తే 4 మనసులు కలవు. ఏముందండి అందులో? రైట్. సో మొత్తానికి అర్థమైందండి. మొత్తానికి అందరూ కూడా అంటే భవిష్యత్తులో ఒక గొప్ప అడుగు వేస్తారు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ రెడ్డి గారు అండ్ సురేష్ కొచ్చెటిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ధూళిపాల సీతారాం గారు ఫోన్ లైన్లోకి వచ్చి అందుబాటులో. సీతారాం గారు మీ మంచి సలహాలు చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అభిప్రాయం తెలిపారు. మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకుంటుంది అనేది వారు చెప్తున్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ అవుట్లుక్ అనేది కాంగ్రెస్ తరఫు నుంచి కనబడుతుంది. హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా అందరూ కలిసి చేస్తాం, కేవలం యాత్ర మాత్రమే కాదు అధికారంలోకి కూడా రాబోతున్నామని వారు కాన్ఫిడెన్స్ వ్యక్తపరుస్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో. చూస్తూనే ఉండండి స్వతంత్రం.